ప్రపంచంలో అత్యద్భుతమైన పువ్వుల్లో ఒకటి బ్రహ్మకమలం. హిందూ సంప్రదాయంలో శివుడు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పుష్పంగా గ్రంథాల్లో వర్ణించబడింది. రాత్రికి రాత్రి వికసించి అదే రాత్రి మళ్లీ ముడుచుకుపోయే ఈ పువ్వు భక్తులకు దివ్యానుభూతి కలిగిస్తుంది. చాలా అరుదుగా వికసించే ఈ పవిత్ర పుష్పం ప్రధానంగా హిమాలయాల ఉత్తరాఖండ్ ప్రాంతంలో విస్తరిస్తుంది. అందుకే దీన్ని దేవతల పుష్పం, అద్భుత బ్రహ్మకమలం అని పిలుస్తారు. ఈ పువ్వు వికసించే సమయంలో ప్రత్యేక పూజలు, మంగళహారతులు చేశారు. చాలా అరుదుగా జరిగే ఈ సంఘటన గురించి తెలుసుకుందాం. నా పేరు సంగయ్యప్ప, అప్ప న్యూస్ ఫౌండర్, సీనియర్ జర్నలిస్టు. మా ఇంట్లో బ్రహ్మకమల పువ్వు వికసించింది. దేవుళ్లకు పవిత్రంగా భావించే బ్రహ్మకమల పువ్వు రాత్రికి రాత్రే వికసించి రాత్రికి ముసుకపోయే పువ్వు అరుదైన సంఘటన, అద్భుతంగా భావించిన పువ్వు గురించి అందరికీ వివరిస్తున్నాం. ఇది ఏంటంటే బ్రహ్మకమలం పువ్వు. దీనికి అతిథి పువ్వు కూడా అంటారు. ఇది సర్వసాధారణంగా హిమాలయ ప్రాంతంలో 1000 మీటర్ల ఎత్తు పైన వికసిస్తుంది. అక్కడక్కడ వికసించడం అరుదైన సంఘటన. ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ పువ్వుకు విశిష్టతగా భావిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. आवडतुला बेलाच्या पाना